నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఈ కురుంగళి మాల యొక్క వేసుకునేటప్పుడు నియమాలు మరియు ఈ మాల ద్వారా మంత్ర సాధన నియమాలు మేము మీకు ఇప్పుడు తెలియజేస్తాం. అలాగే మాల ధారణ గురించి నియమాలు మరియు ఈ మాలకి ఎంత శక్తి ఉన్నది అనేది తెలియజేస్తాం. కనుక ఈ అద్భుతమైనటువంటి ఈ వీడియో రెండవ భాగంలో ఈ మాల అతి శక్తివంతమైనది. ఈ మాలని కురుంగళి మాల అంటారు. మరియు నల్లతొమ్మ చెట్టు ధారుడు, నల్లతొమ్మ ధారుడు చెట్టు నుండి కాండం నుంచి తీయబడినటువంటి ఆ మహావృక్షం నుంచి తీయబడినటువంటి ఇది కురుంగళి మాల. ఇదినే కురువి మాల కూడా అంటారు. ఈ దివ్యమైనటువంటి కురువి మాల వల్ల వేసుకోవడం వలన దివ్యమైనటువంటి తేజస్సు కలుగుతుంది. స్త్రీలకు పురుషులకు. స్త్రీలు వేసుకుంటే కనుక బాగా చిన్నపిల్లలు 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఆడవారికి చిన్నపిల్లలకు వేయవలసి ఉంటుంది. అలాగే ఈ మెచ్యూరిటీ అయిన తర్వాత ఆడవాళ్లకు పెద్దావిడ అయిన తర్వాత 15 ఏళ్ళు 16 ఏళ్ళు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అప్పుడు వేసినట్లయితే, అంటే 9th 8th అప్పుడు వేసినట్లుంటే మంచి తేజస్సు శక్తిని పెంచుతుంది. శరీరానికి బలాన్ని పెంచుతుంది. మానసిక శక్తిని, జ్ఞాపక శక్తిని, దివ్య పటుత్వాన్ని పెంచుతుంది. అలాగే ఆకర్షణ, సమ్మోహన అటువంటి శక్తిని పెంచుతుంది. దీనివల్ల మానసికమైనటువంటి బాధలు అవి తొలుగుతాయి. శరీరంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు తొలుగుతాయి. ఈ దృష్టి దోషం కానీ, ఈ నరదృష్టి కానీ, శరీరంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి వ్యతిరేక శక్తులు ఏవైనా ఉంటే శరీరంలో అవి తొలుగుతాయి. మగవారు ధరించవచ్చు, ఆడవాళ్ళు ధరించవచ్చు. కనుక అత్యంత శక్తి కలగజేయు ఈ కురుంగళి మాల. ఈ దివ్యమైనటువంటి మాలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, మీకు శక్తిని ఇవ్వడమే కాకుండా మీరేది కోరుకుంటే అది నెరవేరుస్తుంది. అంటే త్వరగాని కాదు. వేసుకున్నటువంటి వ్యక్తి మానసిక స్థితి, అతని శరీరము, అతని యొక్క పూర్వీకుల శక్తి యొక్క ఆధారపడి ఉంటుంది. ఒకళ్ళు మెడలో వేసుకుంటే 3వ రోజే ఫలితాన్ని కలగింపజేస్తుంది మాల. కనుక దైవ యొక్క ఆరాధనతో పాటు ఈ యొక్క అద్భుతమైనటువంటి మాలను ధరించడం వలన ఎన్నో అనారోగ్యాలు తగ్గుతూ ఉంటాయి. కనుక అధిక ధనలాభం కలుగుతుంది. ఆకర్షణ, సమ్మోహన అయినటువంటి వశీకరణ అయినటువంటి సిద్ధులు కలుగుతాయి. ఎప్పుడైతే ఈ మాలను కనీసం ఒక 5 సంవత్సరాలు వేసుకుంటే శరీరం మీద అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుంది. కనుక వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సినీ నటులు
కళాకారులు, క్రీడారంగం వారు వేసుకుంటున్నారు యొక్క ఎందుకయ్యా అంటే ఈ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి కురుంగలి మాల. ఈ మాలని చక్కగా పూజలు చేసుకుని మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తామో పూజలో ఆ దేవుని యొక్క పూజ చేసుకుని చక్కగాను పాదాల వద్ద ఉంచి ఆ దేవీ దేవతల యొక్క పాదాల వద్ద ఉంచి కుంకుమతోనూ చందనంతోనూ భస్మంతోనూ పూజ చేస్తూ పుష్పాలతో ఈ మాలకు కూడా ఒక 45 రోజులు 95 రోజులు 6 నెలలు 3 నెలలు సంవత్సరము ఎవరైతే పూజ చేసి ఈ మాలను ధరిస్తారో అదే ఈ మాలతో మంత్ర సాధన జప సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100కి 1000 రెట్లు ఎక్కువ శాతం, 1000 చేస్తే 10,000 రెట్లు ఎక్కువ శాతం శక్తి పెరుగుతుంది. కనుక ఈ కురుంగలి మాల శని దోషాన్ని అలాగే అద్భుతమైనటువంటి వాక్పటుత్వాన్ని కలగజేస్తుంది. మీరు ఏదైతే అంటారో ఏదైతే మాట్లాడతారో అది ఖచ్చితంగా ఎంతో కొంత మీకు నెరవేరుతుంది. మీరు మనసులో అనుకుంటున్నటువంటి ఏ మాట అయితే ఉందో, కోరిక ఏదైతే ఉందో, మనోకామ్యం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. 3 నెలల్లో కానీ 6 నెలల్లో కానీ మీకు నెరవేరుతుంది, సంవత్సరంలో కానీ. ఆ వ్యక్తి వేసుకున్నటువంటి వ్యక్తి మానసిక శక్తి సంబంధించినటువంటి దైవానుగ్రహంతో సంబంధించినటువంటి ఈ యొక్క శక్తిగా పనిచేస్తుంది. ఒక అతను ఉన్నాడు, చక్కగా అతను మహారాజు చక్కగా వేసుకున్నాడు. అతనికి గుర్రం మీద వెళ్ళాలని ఉంది. చక్కగా అతను అంటాడు, మన దగ్గర గుర్రం లేదు కదండి, మన బుల్లెట్ బండి మీద వెళ్ళిపోవడం అంటే ఆ రోజు అనుకున్నాడు. గుర్రం లేదు, బుల్లెట్ బండి ఉండి వేసుకువెళ్ళాడు. ఇతను వెళ్ళిన చోట గుర్రాలు ఉన్నాయి, ఇతనికి ఇష్టం, డబ్బులు ఉన్నాయి. ఆ గుర్రం పెంచుకునే అతను మాకు ఇస్తారండి గుర్రం అంటే ఇతనికి ఇస్తాడు, ఎందుకంటే ధనవంతుడు కాబట్టి. గుర్రం ఎలా నేర్పించాలో నేర్పిస్తాడు ఈ రాజుగారికి. నేర్పించగానే ఇది మాల ధరిస్తారు. అంతకుముందు నేర్చుకునేటప్పుడు ఈ గుర్రం ఈయన మాట వినదు. ఎప్పుడైతే అతను మాతంగీదేవికి ఆరాధన చేసుకుంటూ ఉంటాడో మహారాజు ఆ రోజు నుంచి ఈ మాలకి పూజ చేశాడు. ఇదే మాల ఇంకో మాలతో మంత్ర సాధన కూడా చేసేవాడు. ఆ మాతకి మంత్రంతో, మాతంగీదేవి మంత్రంతో ఇలా చెయ్యడం వలన మాతంగీదేవికి ఆ మహారాజు చెయ్యడం వలన ఆ మంత్ర సాధనా శక్తి మరియు ఈ మాలధారణ చెయ్యడం వలన మాలధారణ శక్తి కలిసి గుర్రం అతన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో చెబితే తీసుకువెళ్తుంది, వెంటనే ఆగు అనగానే ఆగుతుంది. అటువంటి గుర్రాన్ని ఇతర జంతువులను తన యొక్క శక్తితో ఆకర్షణ సమ్మోహన శక్తితో, వశీకరణ శక్తితో అత్యంత ప్రభావితంగా మార్చగల మహిమాన్వితమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి రాజవశీకరణం, ప్రజావశీకరణం మరియు చెయ్యగల సమ్మోహనం చేయగల మహిమాన్వితమైనటువంటి కురుంగలి మాల. ఈ చెట్టు మీద పంచపాండవులు, మహాభారతంలో ఉన్నటువంటి పంచపాండవులు ఈ చెట్టు మీద వాళ్ళ యొక్క ఆయుధాలను పెట్టారు, ఉంచి అజ్ఞాతంలోకి వెళ్ళారు. కొన్ని సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండగా ఆ చెట్టు మీద పెట్టుకున్నారు. ఆ చెట్టును వేడుకుని చెట్టుకు పూజ చేశారు పంచపాండవులు, ద్రౌపదీదేవి కూడా. పూజ చెయ్యడం వలన ఆ చెట్టుకి మహిమ పెరిగి
మీకు పంచపాండవులారా, మీ ఆయుధాలు ఎవరికీ కనపడకుండా నేను దాస్తాను. అది చూసిన వాళ్ళకి ఒక శవంగాను ఒక దెయ్యంగాను కనిపిస్తుంది. వారి మనస్తత్వం అనుగుణంగాను మీరు ధైర్యంగా అజ్ఞాతంలో ఉండండి అని ఆ చెట్టు వరం ఇచ్చింది. ఆ వృక్షం మహాదారుడి నల్లతొమ్మ చెట్టు యొక్క ఉపజాతికి సంబంధించినటువంటి చెట్టు కనుక ఈ దివ్యమైనటువంటి చంద్ర చెట్టుకి ఉపజాతి ఈ దారుడు వృక్షం, నల్ల దారుడు వృక్షం. నల్ల దారుడికి ఉపజాతి తుమ్మ చెట్టు, నల్ల తుమ్మ చెట్టు, గోధుమ తుమ్మ చెట్టు. గోధుమ తుమ్మ చెట్టుకి అవిభాజ్య అయినటువంటి మహాధవన కర్ర చెట్టు, నల్లటి వృక్షం. ఇది దాదాపుగా గట్టిగానే ఉంటుంది. ఎలాగైతే ఎర్ర చందనం ఎంత గట్టిగా ఉంటుందో అంతటి గట్టిగా ఉంటుంది చెట్టు. ఈ చెట్టు నుండి పాలు కూడా కారుతాయి, అలాగే జిగురు కూడా కారుతూ ఉంటుంది. తుమ్మ చెట్టులాగా ఇది కూడా. కానీ ఏంటంటే కొంచెం తుమ్మ చెట్టు తీసుకుంటే వస్తుంది, దీనికి కారుతుంది కింద. కొంచెం తుమ్మ చెట్టు మీద కొంచెం నున్నగా ఉంటుంది. పేళ్ళు, తుమ్మ చెట్టు పేళ్ళు ఏవైతే ఉన్నాయో పైవి, అది కొంచెం విడిగా ఉంటుంది, విడుతుంది కొంచెం. కనుక ఈ అద్భుతమైనటువంటి అంతటి శక్తి కలుగుతుంది. శక్తిని ఉద్భవిస్తుంది, స్వీకరిస్తుంది. చెడు శక్తిని స్వీకరించి మంచి శక్తిని ఉద్భవింపజేస్తుంది. ఆకర్షణ కానీ సమ్మోహనం కింద మనకి శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం కలగజేస్తుంది. ఈ చెట్టు యొక్క బెరడుని కొన్ని ఆయుర్వేద మూలికల్లో కలిపి, ఈ యొక్క ఔషధాల్లో కలిపి మనిషికి శరీరం పైన రుద్దుతూ ఉంటారు, మసాజ్ అది చేస్తూ ఉంటారు, చక్కగా మర్దన చేస్తూ ఉంటారు. ఈ బెరడునే కొన్ని బెల్లము, ఈ బెరడుని నూరి పొడిగా చేసి బెల్లము తేనె కలిపి కొన్ని మూలికలు కలిపి కడుపులోకి మన పూర్వీకులు తీసుకునేవారు. ఎందుకయ్యా అంటే కడుపు క్లీన్ అవుతుంది, పేగులు ఏంటి అన్నీ క్లీన్ అవుతాయి, చక్కగా ఉంటుంది, అలాగే తేజస్సు కలుగుతుంది, శరీరంలో ఉన్నటువంటి మలినాలు తొలగుతాయి. కనుక తేజస్సులో శరీరంలో ఉన్నటువంటి ఆ వేడి కూడా తగ్గుతుంది. కనుక శరీరానికి పుష్టిని తేజస్సుని కలగజేస్తుంది, నరాల బలహీనత తగ్గిస్తుంది. కనుక ఈ అద్భుతమైనటువంటి ఆయుర్వేద విలువలోనే కాకుండా అద్భుతమైనటువంటి శక్తిని ఇచ్చి స్వీకరిస్తుంది ఈ మాల. కురంగలి మాల అందుకే అంత అద్భుతమైనది. రుద్రాక్షమాల తర్వాత అంత అద్భుతమైనది. కనుక ఈ మంత్రంతో మాతంగి దేవుని ఆరాధించడం చేసినట్లయితే, మరియు వారాహీదేవిని అద్భుతమైనటువంటి శివ పంచాక్షరి మహామంత్రాన్ని, విష్ణు యొక్క అష్టాక్షరి మంత్రం చదువుకోవడం వలన ఈ మంత్రంతో మంత్ర సాధన జప సాధన చేసే వాళ్ళకి ఉన్నత రెట్టింపు కలుగుతుంది. 100 మంత్ర సాధన 108 సార్లు మంత్ర సాధన చేస్తే 1000 సార్లు ఫలితం వస్తుంది. అలాగే 1000 సార్లు మంత్ర సాధన చేస్తే రోజుకి 10,000 రెట్లు ఎక్కువ మంత్ర సాధన కలుగుతుంది. అలాగే పౌర్ణమి రోజు, అలాగే అమావాస్య మంగళవారము, అమావాస్య ఆదివారం రోజు, అలాగే గ్రహణాలు, సూర్యచంద్ర గ్రహణాలు పట్టినప్పుడు, గ్రహణాలు ఉద్భవించినప్పుడు, తిరస్కరించినప్పుడు, గ్రహణ పట్టు విడుపులు వచ్చినప్పుడు ఈ మంత్ర సాధన చేసినట్లయితే ఈ మాలతో తక్షణం అతను అనుకున్నది నెరవేరుతుంది.
పటుత్వము, తేజస్సు, వచ్చస్సు, వాక్శుద్ధి మరియు శరీరంలో ఉన్నటువంటి శక్తి తొలుగుతుంది. అంటే చెడు శక్తి తొలుగుతుంది, మంచి శక్తి కలుగుతుంది. ఎవరైతే ఈ మంత్ర సాధన చేస్తారో అద్భుతంగా మనశ్శాంతి కలుగుతుంది. ఈ యొక్క కురంగళిమాల, కురువీమాల, నల్ల తుమ్మ చెట్టు సంబంధించినటువంటి ఈ మాలతో, ఈ పూసలతో మన తెలుసుకున్నటువంటి పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి రావణ బ్రహ్మ, రావణాసురుడు నికుంభిని యాగము, నికుంభిని మంత్ర సాధన, పరమేశ్వరుని యొక్క మంత్ర సాధన, వశీకరణ, సమ్మోహన అటువంటి మంత్రాలు, ఈ మంత్రాలతో పాటు నికుంభుని యొక్క హోమము, మంత్ర సాధన, అతని యొక్క రావణాసురుడు, రావణ బ్రహ్మ యొక్క పుత్రుడు మేఘనాథుడు నికుంభుని యొక్క హోమము మరియు అద్భుతమైనటువంటి మంత్ర సాధన చేసి ఆమెను సాక్షాత్కరింపజేసుకుని ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందారు. అంతటి శక్తి కలగజేస్తుంది ఈ అద్భుతమైనటువంటి కురంగళిమాల శక్తి, అంతటి గొప్పది. రావణాసురుడు, రావణ బ్రహ్మ రోజుకి కురంగళిమాలతోనే రోజుకి 10,000 లక్షల మంత్ర సాధన చేసేవాడు. అంటే 3 గంటల 10 నిమిషాల లింగోద్భవ కాలం, 2 గంటల 10 నిమిషాల లింగోద్భవ కాలం నుంచి ఉదయం సూర్యోదయం కాకమునుపు వరకు ఈ మంత్ర సాధన కోటి శివలింగాలకు అభిషేకము చేసుకుని ఈ మంత్ర సాధన చేసి యొక్క శక్తి ఏదైతే ఉందో అది దివ్యమైనది, తిరుగులేనిది. అందుకే ఇంతటి శక్తివంతుడైనటువంటి రావణాసురుణ్ణి, రావణ బ్రహ్మను రాముడు చంపడానికి, సంహరించడానికి చాలా బాధపడ్డాడు. ఎందుకయ్యా అంటే రాముడు పుట్టడానికి ఎన్నో వేల యుగాలకు పూర్వము ఇటువంటి మంత్ర సాధనలు ఎన్నో చేశాడు. అతన్ని తలుచుకుంటే రాముడు అసలు తన ముందే నిలబడలేడు. కనుక రాముడి యొక్క గౌరవాన్ని, ఇతని యొక్క గౌరవాన్ని, అతని యొక్క మనస్థితిని బట్టి ఇద్దరు, రాముడు, ఈ యొక్క రావణ బ్రహ్మ, రావణాసురుడు, శ్రీరాముడు ఇద్దరు గౌరవించుకున్నారు. అంతటి శక్తివంతమైన వాళ్ళు. కనుక ఆ రోజుల్లోనే, ఆ యుగాల్లోనే త్రేతాయుగం, సత్యయుగం మరియు ఆ యుగాల్లోనే అంతటి మంత్ర సాధన చేసేవాళ్ళు. కనుక ఆ కాలం నుంచి ఋషులు, మునులు మనకి యొక్క అప్పటి నుంచి మనకి కురంగళిమాల ఉనికిలో ఉంది. ఎప్పుడైతే కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ నటులు ఎవరైతే ఉన్నారో ప్రముఖులు వాళ్ళు ఉపయోగించడం, వాళ్ళ యొక్క ఫోటోలు ఎప్పుడైతే మనం చూసామో, వాళ్ళ మెడలో ఈ మాల గురించి టీవీలో ఎప్పుడైతే వచ్చిందో, సామాజిక మాధ్యమాల్లో మనకు తెలుస్తోంది. కనుక చూడండి, యుగాలకు పూర్వమే మన దేశంలో ఈ యొక్క మాల గురించి ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. కనుక ఈ దివ్యమైనటువంటి ఈ మాలని సృష్టించింది ఎవరయ్యా అంటే మతంగ మహర్షి ఈ మాలను సృష్టించాడు. తన తనయుడు ఎవరైతే ఉన్నారో అతనికి శక్తి తక్కువ, శరీరం సన్నంగా ఉండేది, అతను నడవలేకపోయేవాడు. ఆ మహర్షి ఈ యొక్క శక్తి ఎక్కడ ఉంటుందా అని అడగగా ఆ మాత
ఈ చెట్టుని చెప్పింది అతనికి. అతను కొంతమంది వృత్తి కళాకారుల్ని రప్పించుకుని వాళ్ళ చేత ఈ మాల చేయించుకుని కార్తీక పౌర్ణమి రోజు స్వాతి నక్షత్రంలో సోమవారం రోజున తన బిడ్డను మెల్ల వేశాడు. వెయ్యగా ఆ మంత్రించినటువంటి ఈ కురుంగలి మాల ఏదైతే ఉందో అది శక్తిని తన బిడ్డకు ఇచ్చింది. తేజోవంతుడయ్యాడు, కనీసం 200 సంవత్సరాలు బతికాడు అని తెలుస్తోంది. అంతటి శక్తిని కలగజేస్తుంది ఈ మహిమాన్వితమైనటువంటి మాల. ఇది స్వీకరించుకోవాలి. ఎక్కడ దొరుకుతుందో మీరు తెలుసుకుని అక్కడికి వెళ్ళి స్వయంగా మీరే కొనుక్కోవాలి. కనుక ఈ తమిళనాడులోనే కాదు, వేరే చోట ఇంకో చోట కూడా దొరుకుతున్నాయి, విదేశాల్లో కూడా దొరుకుతున్నాయి, విదేశాలకు వెళ్తున్నాయి కూడా ఈ మాలలు. కనుక అంతటి శక్తివంతమైనది ఈ మాలతోనే వారాహీదేవి మంత్ర సాధన, అలాగే పరమశివుడు మరియు శ్రీ మహావిష్ణువు అద్భుతమైనటువంటి చండి, చాముండి, కాలభైరవుడు, అష్టభైరవులు, నవభైరవులు మరియు 108 స్వర్ణాకర్షణ భైరవుల యొక్క మంత్ర సాధన చెయ్యవచ్చు. అకుంఠిత దీక్షా దక్షతో కొన్ని నియమాలు పాటిస్తూ ఈ మంత్ర సాధన ఈ మాలతో చేసినట్లయితే దివ్య అనుగ్రహం, దివ్య దేవతల కటాక్షం, అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతూ ఉంటుంది, రక్షణ కలుగుతుంది. ఈ మాలను 45 రోజులు పూజలో పెట్టి ఈ మాల ఇంకో మాలతోనే, ఎలాంటి మాలతోనే మంత్ర సాధన 45 రోజులు 95 రోజులు చేసినట్లయితే మీకు శక్తి పెరుగుతుంది. ఈ మాలను ధరించాలి. మీకు తెలుసున్నటువంటి వేద పండితులు, పురోహితులు ఉన్నట్లుంటే మీ చుట్టుపక్కల దేవాలయాల్లో ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఈ మాల ధారణ చేసినట్లయితే పలానా నక్షత్రం పలానా రోజున మీకు పూజలో పెట్టించుకుని లేదా పూజా హోమం చేయించుకుని చక్కగాను ధరించినట్లయితే మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది మాల. వేసుకోగానే తన ప్రభావాన్ని చూపించగల దివ్యానుగ్రహ మహిమాన్వితమైనటువంటి మాల కురుంగలి మాల, కరుణను చూపించు మాల, కరుణ దయ కలిగించు మాల. అనుగ్రహాన్ని ప్రాప్తిస్తుంది, అనుగ్రహాన్ని వికటించేలా చేస్తుంది. సరిగ్గా మంత్ర సాధన చేసినట్లయితే అనుగ్రహాన్ని ఇస్తుంది లేదా మనల్ని శిక్షిస్తుంది మాల. అంత గొప్పది మాల. కనుక ఈ మాలతోనే ఎవరైతే 108 సార్లు మంత్ర సాధన చేస్తారో స్త్రీలు, వాళ్ళకి అద్భుతమైనటువంటి శక్తి కలుగుతూ ఉంటుంది. హృదయపూర్వకంగా, మనసుపూర్వకంగా ఈ యొక్క మాలతో మంత్ర సాధన ఏ స్త్రీ అయితే చేస్తుందో, ఏ స్త్రీ అయితే చేస్తుందో, ఏ బాలిక చేత అయితే మీరు పూజ చేయిస్తారు, ఈ మాల మంత్ర సాధన మరియు పూజ చేయిస్తారో, ఈ బాలిక మెడలో ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి కురుంగలి మాల ధరింపజేస్తారో మీరు ఖచ్చితంగా మీ పిల్లలు, మీ బాలికలు, మీ బాలురు ఉన్నత విద్యావంతులు అవుతారు. తేజస్సు, వచ్చస్సు అనేది కలుగుతుంది. మనశ్శాంతి, తెలివితేటలు, జ్ఞాపక శక్తి, ఆకర్షణ, వశీకరణ, సమ్మోహన అనాది శక్తులు మీ పిల్లలకు కలుగుతాయి. నిత్య తేజోవంతులుగాను ఆరోగ్యవంతులుగాను ఉంటారు. అకంఠితమైనటువంటి వారి విద్యా
ఏదైతే ఉందో పరీక్షల్లో పాస్ అవుతారు, మనశ్శాంతి కలుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. చిన్నప్పుడే 5 ఏళ్ళు దాటిన తర్వాత ఈ మాల వేసినట్లయితే వాళ్ళు 10వ తరగతి వచ్చి పాస్ అవుతారు. అలాగే బాలికలు ఎవరైతే ఉన్నారో బాలిక ఫంక్షన్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాత ఈ యొక్క మాలను ధరింపజేస్తే వాళ్ళకి శక్తి ఇంకా పెరుగుతుంది, దివ్యమైనటువంటి తేజస్సు పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఎటువంటి పనైనా సరే అవలేలగా చేయగలదు ఆ బాలిక. కనుక బాలురైనా సరే విభిన్న రంగాల్లో ఉద్యోగం రావాలంటే పూజ చేసి మంత్ర సాధన చేసుకుని వాళ్ళు ధరించినట్లయితే ఉన్నత ఉద్యోగాలు, ప్రమోషను కలుగుతుంది. అలాగే మీ పిల్లలు ఆటలాడుతూ ఉంటే కనుక స్పోర్ట్స్లో కానీ జిల్లా కానీ ఈ స్టేట్గా కానీ పోటీ చేస్తున్న వాళ్ళ ఆటల క్రీడల్లో పాల్గొనే బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ధరింపజేసినట్లయితే వాళ్ళు నెగ్గుతారు, అవార్డు ఇంటికి తెస్తారు. కనుక ఇదొకటి. అలాగే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధరించినట్లయితే ఎన్నికల్లో వాళ్ళకి అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. కనుక అద్భుతమైనటువంటి వాక్ చాతుర్యం పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు ధరిస్తే గనక వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. వాళ్ళకి తిరుగనేదే ఉండదు వ్యాపార రంగంలో. సినీ ప్రముఖులు ధరిస్తే వాళ్ళు ఏ టీవీలో కానీ సినిమాలో కానీ వాళ్ళు నటిస్తే కనుక వాళ్ళని గుర్తింపు చేసేలా ఈ మాల ఆకర్షింపజేస్తుంది, సమ్మోహన చేస్తుంది. వాళ్ళకి సినిమా ఛాన్సులు, సీరియల్ యొక్క ఛాన్సులు వస్తూనే ఉంటాయి, ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద అవకాశాలు వస్తూ ఉంటాయి. కనుక ఈ దివ్యమైనటువంటి మాలధారణ 45 రోజులు 95 రోజులు చెయ్యాలి. నియమాలు ఏమిటయ్యా అంటే ఈ మాల ధరించిన తరువాత నుంచి ప్రతిరోజు వేసుకోవాలి. స్త్రీలైతే నెలలో కొన్ని రోజులు ఈ మాల ధరించకుండా ఉంటే బాగుంటుంది. మళ్ళీ స్నానం చేసిన 5వ రోజున తర్వాత వేసుకున్నట్లయితే మళ్ళీ బాగుంటుంది. కనుక పురుషులు కనుక ఈ మాల ధరిస్తే 45 రోజులు 95 రోజులు పూజ చేసుకుంటే కనుక, దీక్షగా ఉంటే కనుక మీరు ధరిస్తూనే ఉండాలి. ఇది ఎవరి చేతిలోనూ పెట్టకూడదు. మీరు ఈ మాలను ఎవరి చేతికి అందించకూడదు. తక్షణం వాళ్ళకి శక్తి వెళ్ళిపోతుంది. చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను. మనం సినిమా చూస్తూ ఉంటాం చాలామంది. ఒక అతనికి శక్తి ఉంటుంది, ఏది ముట్టుకున్నా సరే మాయమైపోయే శక్తి. ఆ మాయమైపోయే వస్తువు అతను ప్రతిరోజు వేసుకుంటూ ఉంటాడు. చేతికి కట్టుకోవడము, మెల్ల వేసుకోవడము, లేకపోతే కోటుగా ధరించడము. అది అతని నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, అతను ఏమీ చేయలేడు. అతని దగ్గర నుంచి ఆ వస్తువు వెళ్ళిపోతే అతను ఏం చేయలేడు. మళ్ళీ ఆ వస్తువు అతనికి దొరికి అతను వేసుకుంటే మళ్ళీ శక్తి వస్తుంది. అంతవరకు అతను ఏమీ చేయలేడు. సామాన్య మనిషిలాగా ఉండడమే. స్పైడర్ మ్యాన్ కానీ, సూపర్ మ్యాన్ కానీ, ఐరన్ మ్యాన్ కానీ ఎవరన్నా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువు వెళ్ళిపోయిందంటే పవర్ కూడా అతని నుంచి వెళ్ళిపోయినట్టే. కనుక ఈ అద్భుతమైనటువంటి మాల కూడా అంతే. ఎవరి చేతుల్లో అన్నా పెట్టావా ఇది వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తి ఏదైతే ఉందో మీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది.
మీకు ఆ రోజు నుండి కష్టాలు నష్టాలు కలుగుతాయి. కనుక ఇది ఎవరి చేతికి పెట్టకుండా, ఎవరికి తగలకుండా మీరు ఒక డబ్బాలో వేసుకుని మీరు వేసుకోవాలి. స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి, పూజ చేసిన తర్వాత వేసుకోవాలి. పూజలో ఉండాలంటే ఉండాలి, పూజ చేస్తున్నంతసేపు ఉండాలి. మరియు మీరు బాత్రూమ్కి వెళ్ళారు, రిటర్న్కి టాయిలెట్కి వెళ్ళారు, అప్పుడు ఈ మాల ఇంకో చోట పెట్టి దాచుకునే చోట పెట్టేసి బాత్రూమ్కి రిటర్న్కి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ధరించాలి. కనుక ఈ నియమాలు పాటించాలి. ఈ మాల వేసుకుని చక్కగా మీరు దేవుడికి నమస్కరించుకుని ఈ మాలని కనీసం మీరు లేచిన తర్వాత ఒక 5 నిమిషాలు ఇలా చూడాలి. 15 నిమిషాలు కానీ, అరగంట కానీ, 5 నిమిషాలు కానీ అలా చూస్తూ ఉండాలి. మీకు శక్తి కలుగుతుంది, కంటుకున్నటువంటి దోషాలు తొలుగుతాయి. కనుక అప్పుడు మెడలో వేసుకోండి, బాగుంటుంది. కనుక ఈ మాల ధరించిన వాళ్ళు ఎవరన్నా చనిపోయారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈ మాల మీ ఇంటి దగ్గర ఉంచేసి మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ పవర్ మీకు పనిచేయాలంటే ఆ విధంగా చెయ్యాలి. కనుక నియమాలు పాటించండి, చక్కగాను బాగుంటుంది. పొరపాటును కూడా వేరే వ్యక్తి చేతిలో ఇది పెట్టకండి. మీరు పూజ చేస్తున్నా మరియు ఇటువంటి మాలతోనే మంత్ర సాధన చేస్తున్నా, ఎలాంటి మాలే మెడలో ధరిస్తున్నా నియమాలు అలాగే ఉంటాయి. అత్యంత శక్తివంతమైనది. కనుక ఈ మాల తమిళనాడులోను అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ దొరుకుతోంది. మీరు ఆ ఊరు వెళ్ళి అక్కడ మీరు కనుక్కుని వారిని వీరిని అడిగి సరైనది మాల తెచ్చుకోవాలి, ఒరిజినల్ తెచ్చుకోవాలి. అక్కడే అతని ముందే పరీక్షించుకుని మాల ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అని చూసుకుని చక్కగాను మీరు తెచ్చుకోవాలి. నకిలీదా అసలైందా అని చెక్ చేసుకుని మీరు చక్కగాను పరిశోధించుకుని మీరు తెచ్చుకోవాలి. మీరు అనుకున్న రేటుకి మీకు దొరకాలి. అంతే తప్ప ఆన్లైన్లో దొరుకుతుందండి, చక్కగాను పలానా ఆన్లైన్లో దొరుకుతుంది, పలానా యాప్లో దొరుకుతుంది, ఇంకో యాప్లో దొరుకుతుంది, ఆ యాప్లో దొరుకుతుంది అని వద్దు. 1000 మంది బుక్ చేస్తే అందులో 100-50 ఒరిజినల్ ఉంటాయి, మిగతావన్నీ డూప్లికేట్ అవ్వచ్చు. కనుక ఆ ప్రదేశానికి, ఆ గుడి వద్దకు వెళ్ళండి, చక్కగా మీరు కనుక్కోండి, అక్కడే కొనుక్కోండి, అక్కడే పరిశీలించుకోండి. ఎన్ని తెచ్చుకోవాలంటుంటే అన్నీ తెచ్చుకోండి చక్కగాను. కనుక మీరు మీ శక్తి మేరకు కొనుక్కోండి. కనుక పలానా వెబ్సైట్లో ఉంది, పలానా ఆన్లైన్లో, పలానా యాప్లో ఉన్నాయని మీరు మీ శక్తి మేరకు కొనుక్కోండి. డూప్లికేట్ అవ్వచ్చు, ఒరిజినల్ కావచ్చు. మీరే సొంతంగా వెళ్ళి ఆ ప్రదేశానికి, ఆ గుడి వద్దకు వెళ్ళి ఈ కురుంగులి మాల కొనుక్కుంటే మట్టుకి మీరు సంతోషంగా ఉంటారు. కనుక మీ జీవితం బాగుండాలని మేము తెలియజేస్తున్నాం. ఈ దివ్యమైనటువంటి మాల 45 రోజులు దీక్షగా తీసుకోండి, 95 రోజులు దీక్షగా తీసుకోండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాగే శ్రీ మహావిష్ణవే నమః, శ్రీ మహావిష్ణవే నమః, శ్రీ మహావిష్ణవే నమః, ఓం విష్ణవే నమః అంటూ మాతంగీదేవి, భైరవీదేవి, అలాగే సింహీదేవి, అలాగే భగలాముఖి మరియు ఉచ్చిష్ట చండాలిని, కాలభైరవుడు, భైరవి మరియు
అద్భుతమైనటువంటి మంత్ర సాధనలు ఈ మాలతో చేస్తారు కొంతమంది. కనుక మంత్ర సాధన నియమాలు తెలియజేస్తున్నాం. మంత్ర సాధనలో ఈ యొక్క అద్భుతమైనది, నేలను తాకకూడదు, మన యొక్క కాలుకి ఎడమ చేతికి తాకకూడదు. ఈ మాల కాళ్ళకి తాకకూడదు, నేలకి తాకకూడదు, ఎవరు స్పృశించకూడదు, ఎవరు ముట్టుకోకూడదు. కనుక ఈ మాల ఏదైతే ఉందో మీరు ఏ దీక్ష అయితే తీసుకుంటారో, ఆంజనేయ స్వామి దీక్ష కానీ, శివుని యొక్క దీక్ష కానీ, భైరవుడి దీక్ష కానీ, మరియు వారాహి దీక్ష కానీ, మరియు భగరాముఖి కానీ, అద్భుతమైనటువంటి చండీదేవి కానీ, పరమేశ్వరుడు కానీ, శ్రీ మహావిష్ణువు కానీ, దుర్గామాత కానీ దీక్ష తీసుకుంటే గనక, అయ్యప్ప దీక్ష కానీ ఈ మాల ధరించాలి. మంత్ర సాధనకు వేరే మాల, ఎలాంటి మాల తీసుకోవాలి. మీ శక్తి మేరకు చేసుకోండి. మీరు ఏ వస్త్రం అయితే ధరిస్తారో, మీరు కూర్చుని పీఠ ఆసనం దర్భాసనం ఏదైతే ఉందో అదే రంగు ఉండాలి. మీరు ఈ రంగు అనుకోండి, ఈ రంగు మీరు పరుచుకుని కూర్చోవాలి. నేల మీద కానీ పీట మీద కానీ ఇది వేసుకుని కూర్చోవాలి. చక్కగా కూర్చొని ఈ యొక్క కురుంగలి మాలతో మంత్ర సాధన చేసుకుంటూ ఉండాలి. 100కు 1000 రెట్లు సాధన ఫలం కలుగుతుంది. 1000కి 10,000 రెట్లు ఎక్కువ మంత్ర సాధన ఫలితం ఈ మాల కలగజేస్తుంది. కనుక అద్భుతమైనటువంటి కిరాతవారాహి కానీ, మరియు భగలాముఖి కానీ, వారాహి కానీ, మాతంగీదేవి కానీ మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు చేస్తారు ఆ దేవీ దేవతలు. కనుక అద్భుతమైనటువంటి దివ్యశక్తి కలగజేస్తుంది. కనుక పూర్వం పురాణ ఇతిహాసాలు తీసుకుంటే శివుణ్ణి పట్టుకోవడానికి శనీశ్వరుడు, నువ్వు నాకు శక్తిని ఇచ్చావు, నేను నీకు అనుగ్రహాన్ని ఇస్తాను అని శనీశ్వరుని శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు అనగా శివుడు భోళాశంకరుడు. శ్రీ మహావిష్ణువు నువ్వు నాకు అనుగ్రహాన్ని ఆయుష్ని ప్రసాదించావు, శనీశ్వరుడు అంటున్నాడు. కనుక ఈ పరమేశ్వరుని దగ్గరికి వచ్చిన శనీశ్వరుడు, నువ్వు నాకు అనుగ్రహాన్ని ఇచ్చావు, నాకు వరాన్ని ఇచ్చావు, నువ్వు నాకు నీ వరం నెరవేరాలి అనుకుంటే గనక, నీ వరాలు నెరవేరాలి అనుకుంటే గనక, నీ యొక్క నేను ఇచ్చినటువంటి వరం నెరవేరాలి అంటే గనక, కలగాలని గనక పరమేశ్వర నా భక్తులను నువ్వు 18 సంవత్సరాలు ఇబ్బంది పెడుతున్నావు. తప్పు చేసిన వాళ్ళ యొక్క పరీక్షించడానికి, వాళ్ళ యొక్క కర్మఫలం ఫలించడానికి నీవు శనీశ్వర ఇలా చెయ్యని వరం ఇచ్చాడు పరమేశ్వరుడు. వరం ఇస్తే అంటాడు శనీశ్వరుడు, ఈ వర ఫలితాన్ని నేను పరీక్షిస్తానని, నేను నిన్ను పట్టి పీడిస్తానని పరమేశ్వరుని అనగా, పరమేశ్వరుడు అక్కడి నుంచి కైలాసం నుండి దాక్కుంటూ ఉంటాడు. అతను వరం ఇచ్చాడు, ఆ ఫలితం పరమేశ్వరుని మీద పరీక్షించుకోవడానికి శనీశ్వరుడు. అప్పుడు పరమేశ్వరుడు చెట్లలోను పుట్టలోను ఎక్కడో దాక్కుంటాడు, భయపడిపోతూ ఉంటాడు. కనుక శ్రీ మహావిష్ణువుకి ఈ విషయం తెలిసి దివ్య దృష్టితో చూస్తాడు పరమేశ్వరుడు. రక్షించి శ్రీ మహావిష్ణువు నువ్వేదో ఒకటి చెయ్యి అంటాడు. శ్రీ మహావిష్ణువు మొదలుగా ఒక స్త్రీ రూపంలో కనిపిస్తాడు. స్త్రీని నమ్మడు, ఈ శనీశ్వరుడు స్త్రీని నమ్మడు.
నీవు మాయావి నాకు తెలుసు అని తిరస్కరిస్తాడు ఆ స్త్రీని. నమ్మపోయేసరికి ఇతనికి శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి వాహనం కాకి, ఇంకొకటి ఏనుగు, నల్లటి ఏనుగు ఇతని వాహనం. నల్లటి కాకి, నల్లటి ఏనుగు వాహనం. కనుక వాహనము రూపంలో వెళ్ళాడు శ్రీ మహావిష్ణువు. ఏనుగు రూపంలో వెళ్ళాడు. స్వామి నేను వచ్చాను, నన్ను అధిరోహించండి. పరమేశ్వరుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, నా మీద అధిరోహించండి, ఎక్కండి, నేను అతని దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. వాహనం రూపంలో ఆ వేషంలో ఆ యొక్క అవతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు శనీశ్వరుడు పైన ఎక్కాడు. తీసుకువెళ్ళి వేరే చోట అది ఇది అని చెప్పి అక్కడ ఉంచేశాడు శనీశ్వరుడిని. కనుక అక్కడి నుంచి తప్పించుకొచ్చి మళ్ళీ ఈ యొక్క నల్ల తుమ్మ చెట్టు ఏదైతే ఉందో తుమ్మ చెట్టు పైన నుంచున్నాడు ఈ యొక్క శనీశ్వరుడు. నల్ల తుమ్మ చెట్టుకు ఉన్నటువంటి శక్తి మీకు తెలియజేశాను. ఆ తుమ్మ చెట్టు సత్యం చెబుతుంది, శక్తిని ప్రసాదిస్తుంది. అదృశ్యంగా ఉన్నది దృశ్యీకరణ చేస్తుంది, అదృశ్యంగా ఉన్నది దృశ్యం చేస్తుంది, దృశ్యంగా ఉన్నది అదృశ్యం చేస్తుంది. కనుక దృశ్య అదృశ్య వీక్షణ చూపించగలిగినటువంటి మాయా చెట్టు ఏదైతే ఉందో నల్ల తుమ్మ ధారుడు చెట్టు, ఆ తుమ్మ చెట్టు మీద నుంచుంటాడు శనీశ్వరుడు. అప్పుడు చూపిస్తుంది ఆ తుమ్మ చెట్టు శనీశ్వరుని యొక్క ధర్మానికి మెచ్చుకుని, శనీశ్వర పరమశివుడు ఎక్కడో లేడు, రావి చెట్టు త్వరలో దాక్కున్నాడు పరమేశ్వరుడు అని చెప్తుంది. ఈలోగా యొక్క ముని రూపంలో వస్తాడు శ్రీ మహావిష్ణువు. ముని రూపంలో వచ్చి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. శనీశ్వర నీవేమిటి కారడుగులో ఉన్నావు, తుమ్మ చెట్టు మీద నుంచుని ఉన్నావేమిటి, ముళ్ళు గుచ్చుకుంటాయి, దిగునాయన అన్నాడు. మీరెవరో తెలుసు స్వామి నాకు అంటాడు. అప్పుడు తుమ్మ చెట్టు మీద నుంచున్నాడు కదా, ఓ మహావృక్షమా అతను ఎవరో నాకు చూపించు అంటాడు. అప్పుడు తుమ్మ చెట్టు చూపిస్తుంది, ఈయనే శ్రీ మహావిష్ణువు పలానా ఋషి రూపంలో వచ్చాడు నీ దగ్గరికి అని సత్యాన్ని చూపించింది. కనుక ఇలా అయిపోయింది కదా అనుకున్నాడు. శ్రీ మహావిష్ణువు ఇంకో పథకం వేశాడు, ఆలోచన చేశాడు. తనకి ఇష్టమైనటువంటి కాకి రూపం, కాకిలో ఒక గుణం ఉంది. ఏమిటయ్యా అంటే తన మీద ఎక్కిన వ్యక్తిని ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళిపోగలడు. ఇప్పుడు పలానా కుటుంబం వాళ్ళు ఉన్నారు, ఎక్కడున్నారో తెలుసుకుని కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా సరే 6 నెలలైనా 3 నెలలు మళ్ళీ అదే చోటికి వస్తుంది కాకి. అంతటి శక్తి ఉంది. కాకి అరిస్తే ధనం వస్తుంది అంటారు, కాకి అరిస్తే బంధువులు వచ్చారంటారు, కాకి అరిస్తే కొన్ని అశుభం కలిగింది అంటారు. కనుక అటువంటి శనీశ్వరుడికి ఇష్టమైనటువంటి కాకి రూపంలో వచ్చాడు విష్ణుమూర్తి. వచ్చి ఎక్కువ స్వామి నేను మీకోసం వచ్చాను, పరమేశ్వరుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు అన్నాడు. అంటే మరి ఇష్టమైన వాహనం కదా, నమ్ముతుంది వాహనం, తన సొంత వాహనం కాబట్టి నమ్ముతాడు. శనీశ్వరుడు నమ్మాడు. నమ్మేసరికి ఎక్కాడు శనీశ్వరుడు, విష్ణుమూర్తి అన్నమాట. అలా తీసుకువెళ్ళి ఒక చోట పంజరంలో బంధింపజేసి శనీశ్వరుణ్ణి తన యొక్క వరాన్ని ఒక చెట్టు చూపించాడు. ఒక జిగురు చెట్టు ఉంటుంది, దాని మీద నీ యొక్క పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి కాకి రూపం నుంచి విష్ణుమూర్తి అవతారానికి వచ్చాడు, పరమేశ్వరుడు కూడా తన అవతారానికి వచ్చారు. మారువేషాలు తొలగించుకుని తన యొక్క అవతారాలు చారించుకుని
నిజ రూపానికి వచ్చారు. మరియు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఈ వరాన్ని నేను పంజరం నుంచి వినిపిస్తాను, మమ్మల్ని పట్టుకోకు, నీ యొక్క నిన్ను నమ్ముకున్నటువంటి మమ్మల్ని నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క పరీక్షించు, వారి యొక్క ధర్మం ఎంతవరకు ఉంటుంది, ధర్మంగా ఉంటారా, అప్పుడు వాళ్ళని పట్టి పీడించి వారి యొక్క కర్మానికి వాళ్ళ ఫలితాలు నువ్వు శుభాన్ని కలిగించి శనేశ్వర అని వరం ఇచ్చారు. ఈ చెట్టు ఉందా, చెట్టు మీద మేము ఇచ్చినటువంటి వరాన్ని పరీక్షించుకోవాలని పరీక్షించుకున్నాడు. పరీక్షించగానే ఆ చెట్టు ఒక అద్భుతమైనటువంటి ఆమె అద్భుతమైనటువంటి తారకాదేవి, మరియు ఆమెనే మోహిని అంటారు. ఆ చెట్టును ముట్టుకోగానే శాప విమోచనం అయింది. ఆ మాటకు అయ్యి ఆమె వరమిచ్చే అదృశ్యం అయిపోయింది శనీశ్వరునికి. కనుక అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించింది ఆ చెట్టు, తన యొక్క శక్తిని చూపించింది దేవీ దేవతలకు. కనుక ఈ వరాన్ని మళ్ళీ శ్రీ మహావిష్ణువు అద్భుతమైనటువంటి పరమేశ్వరుడు పరమశివుడు శనీశ్వరుడు ఆ మహావృక్షం దగ్గరికి వెళ్ళి నీ యొక్క కాండాన్ని నిన్ను ఎవరైతే పూజిస్తారో దేవీ నవరాత్రుల్లో శమీ పూజ రోజున వాళ్ళకి నీ అనుగ్రహాన్ని కలగజేయు, కష్టాన్ని తొలగింపజేయు అని వరమిచ్చారు ముగ్గురు. కనుక అప్పుడు మనం పూజిస్తాం శమీ వృక్షాన్ని, దారుడు వృక్షాన్ని కూడా పూజిస్తాం. కనుక అంతటి శక్తి ఉంది ఆ చెట్టు వలన. కనుక ఈ యొక్క పంచపాండవులు ఆ చెట్టు మీద దాచుకున్నారు తమ యొక్క ఆయుధాలకి విపరీతమైనటువంటి శక్తి పెరిగింది. మహా యుద్ధం ఏదైతే ఉందో కురుక్షేత్ర సంగ్రామంలో నెగ్గినటువంటి పంచపాండవులు అంతటి శక్తి పెంచింది. ఆయుధాలకు ఉన్నటువంటి శక్తిని లక్షల రెట్లు పెంచింది. అంతటి శక్తి శనిదోషము మరియు ధనలాభము కలిగించు, ఆకర్షణ సమ్మోహన శక్తి కలిగింపజేయు, మహా శరీరానికి శక్తిని మరియు మానసిక సంతోషము, మానసిక రోగాలు తొలగించు, మరియు ఆరోగ్యకరంగా చూడు అద్భుతమైనటువంటి ధారుడు శక్తి, నల్ల తొమ్మ ధారుడు ఈ యొక్క వృక్షాన్ని అనుగ్రహించారు పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు శనీశ్వరుడు. నిన్ను ధరించిన వాళ్ళకి ధర్మం కనిపిస్తుంది, ధర్మంగా ఉంటారు అని. కనుక అద్భుతమైనటువంటి మహిమ, ఎంతటి మహిమ ఉంది ఈ యొక్క కురుంగళీమాల యొక్క మహిమ అంత గొప్పది. అందుకే ఇంత ప్రాచుర్యం పొందింది. తరతరాలుగా యుగాలుగా వచ్చినటువంటి కురుంగళీమాల ఇప్పటిది కాదు, బయటికి వెలుగులోకి వచ్చింది, అందరికీ తెలిసింది. రుద్రాక్ష తర్వాత అంతటి శక్తివంతమైనది. కనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి కురుంగళీమాల దివ్యమైనది, భవ్యమైనది, శక్తివంతమైనది. మీకు నమ్మకం ఉంటే ధరించండి, లేకపోతే లేదు. మీరు ఇది తెచ్చుకుంటే కనుక ఆన్లైన్లో మీకు ఒరిజినల్ దొరికితే తీసుకోండి. అలాగే ఆ తమిళనాడులో లేదా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడో చోట దొరుకుతున్నాయి కురుంగళీమాలలు. ఈ కురుంగళీమాల కురువీమాల అని కూడా అంటారు. కనుక ఈ మాలను మీరు వెళ్ళి ఆ ప్రదేశానికి మీరు వెతికి చక్కగా తెచ్చుకోండి. 1-2 సార్లు అక్కడే పరీక్షించుకోండి, 1-2 సార్లు పరీక్షించుకుని తెచ్చుకోండి చక్కగా. ఈ యొక్క నియమాలు ఇవి, ఈ యొక్క అర్థం ఇది. మీకు ఈ మాల యొక్క ప్రయోజనాలు అర్థం ఇదే. కనుక మీరు తెలుసుకున్నారని
మేము అనుకుంటున్నాం. కనుక వీడియో కింద మీ కామెంట్ చేయండి. మరిన్ని భక్తి వీడియోలు మా దేవతా విజయం యూట్యూబ్ ఛానల్లో చూడండి. లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను, మళ్ళీ నాకు రిప్లై ఇవ్వండి. అప్పుడు మీ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను ఆన్సర్ చేస్తాను. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. కనుక ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలను చూడండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. నేను శ్రీకాంత్ గురూజీ. కనుక ఈ అద్భుతమైనటువంటి మాల నియమాలు నేను మీకు తెలియజేశాను. కనుక ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మరియు రాజకీయ ప్రముఖులు, విద్యార్థులు, బాలికలు అందరూ ధరించాలి. కనుక మీకు సదా శ్రీ మహావిష్ణువు అనుగ్రహము, అలాగే పరమేశ్వరుని అనుగ్రహము, దేవీ దేవతల అనుగ్రహము మీకు అందరికీ కలగాలని మేము తెలియజేస్తున్నాము. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నేను శ్రీకాంత్ గురూజీ. నమస్కారం. నేను శ్రీకాంత్.